హిందుత్వ ఏం భారతీయ జనతా పార్టీ పేటెంట్ కాదు, ఆర్ఎస్ఎస్ సొంత ఆస్తి కాదు, లేదా వాళ్ళు సృష్టించినటువంటి మతం కాదు. ఏనాడో సనాతన ధర్మానికి సంబంధించినటువంటిది ఉంటే ఆ ధర్మ ఆచరణ చేసేటటువంటి సందర్భంలో ఎదురవుతున్నటువంటి ఇబ్బందుల్ని ప్రశ్నించినటువంటి వాళ్ళు అంతే. ఇంతవరకు మైనార్టీల బుజ్జగింపులు తప్పించి మెజార్టీలకు సంబంధించినటువంటి బాధల్ని, ఆ బుజ్జగింపుల కారణంగా ఎదురవుతున్నటువంటి అంశాలని ప్రశ్నించినటువంటి వాళ్ళు, ప్రస్తావించినటువంటి వాళ్ళు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంతే తప్పించి వాళ్ళేమి హిందూ సంస్థలన్నిటి తరపున ప్రతినిధులు కాదు. కానీ వాళ్ళు తప్ప ఎప్పటికైనా ఏది చొక్కా పైన జంజి వేసుకున్నటువంటి రాహుల్ గాంధీ కానీ, లేదంటే శివాలయంలో పూజలు చేసినటువంటి ప్రియాంక గాంధీ వాద్రా కానీ ఒక్కళ్ళన్నా ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువుల గురించి మాట్లాడుతున్నారా? వాళ్ళని రక్షించమని బంగ్లాదేశ్ ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారా? లేదంటే కనుక అక్కడ మైనార్టీలు అయినటువంటి హిందువులకు అన్యాయం జరుగుతుందని నోరెత్తుతున్నారా? ఇక్కడ ఉద్యమిస్తున్నారా? దీపం పట్టుకుంటున్నారా? తప్పు అంటున్నారా? అక్కడ జరుగుతుందని నిలదీస్తున్నారా? లేదే. ఇది ఎక్కడ విచిత్రం? ఇవాళ బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని ప్రభుత్వంలో ఉండి కూడా భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కడ ప్రధానమంత్రికి చెప్పారు, హిందువుల్ని చంపేస్తున్నారు కాపాడవయ్యా అని చెప్పేసి, కొత్త ప్రధానమంత్రికి, నామినేటెడ్ ప్రధానమంత్రి. అదే సందర్భంలో యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి స్వయంగా సనాతన ధర్మాన్ని నాశనం చేయాలనే కుట్రలతో విధ్వంసం జరుగుతోంది బంగ్లాదేశ్లో, కాపాడమని ప్రకటించారు. బట్ ఒక్క ఎన్డీఏ కూటమి భాగస్వామి మాట్లాడకపోవడం అన్నటువంటిది, నిత్యం మన దేశంలో మురిగే కుక్కలు ఒక్కటి కూడా మాట్లాడకపోవడం అన్నదే ఇక్కడ విచిత్రం.